ఆపండి బాబు. పెద్దలు వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతున్నారు. దయచేసి కళాకారులందరూ సైలెంట్ గా ఉండాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారాలు. కళాకారులందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు పెద్దలు శ్రీ బండారు దత్తాత్రేయ గారు స్నేహశీలి అనే విషయం మనందరికీ తెలుసు. ప్రతి ఏటా ఈ దసరా ఉత్సవాల సందర్భంగా అలై కార్యక్రమం నిర్వహిస్తూ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానించే సత్సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. వారి కుమార్తె అమ్మాయి విజయలక్ష్మి ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి పూనుకోవడం చాలా సంతోషం. నేను అందరి తరఫున కూడా విజయలక్ష్మికి అభినందనలు, ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తూ భావితరాలకు కూడా అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మన పండుగలకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యం ఎంత ఉందో సామాజిక ప్రాముఖ్యం కూడా అంత ఉంది. పండగ అంటే పూజలు ఆరాధనలే కాదు. పండగ అంటే అందరం కలిసిమెలిసి కబుర్లు చెప్పుకోవడం, బంధాలను అనుబంధాలను మైత్రిని పరిపుష్టం చేసే గొప్ప సందర్భం పండగ. ఈ పండగకు సన్నద్ధం అవుతున్న దగ్గర నుంచి పండగ పూర్తి వరకు ప్రతి సందర్భంలో సమిష్టి తత్వం కనబడుతుంది. అంటే కలిసిమెలిసి ఉండాలి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆలోచనలు కలుస్తాయి, సోదరభావం పెంపొందుతుంది. అలాగే ఫలితంగా మనసుల మధ్య సమైక్యత, వారధుల యొక్క నిర్మాణం కూడా జరుగుతుంది. ఐక్యంగా ఉండమంటే అంతా ఒక మాట మీద నిలబడమే కాదు, పక్క వారి ఆలోచనలను భావాలను కూడా గౌరవించడం, వారి ఇష్టానుష్టాలను కనుక్కొని సమిష్టి ఆలోచనలతో కలిసి ముందుకు సాగడం. ఈరోజు నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నట్టు అలై బలై కార్యక్రమం సందర్భంగా సమాజానికి, నేటి సమాజానికి సమైక్యత అవసరం ఎంతో ఉంది. కుటుంబ సమైక్యత, అలాగే ప్రాంత సమైక్యత, అలాగే దేశ సమైక్యత, ఇంకా ముందుకు వెళ్ళి అంతర్జాతీయ సమైక్యత కూడా అందరం కూడా కలిసి సాధించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ కలిసిమెలిసి ఉండడం అవుతుందో భారతీయ సాంప్రదాయంలో, హిందూ సాంప్రదాయంలో మన పెద్దలు మనకు అందించే పెద్ద వారసత్వం అది. అందువలన ఈ పాశ్చాత్య అనుకరణను వదిలిపెట్టి, ఎవరికి వారే అనే భావం వదిలిపెట్టి మనం అంతా ఒకటిగా ఉండాలనే భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ఇలాంటి పండుగల ద్వారా ముందుకు తీసుకెళ్ళాలి. భారతీయ సనాతన ధర్మంలో నేను, నాది అనే భావనకు ప్రాధాన్యం లేదు. మనము, మనది, మనందరం అనే భావనకే ప్రాధాన్యత ఉంది అని ఉపనిషత్తు కూడా చెప్తూ ఉంది. తేజస్సున ఉదీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి అని చెప్పని మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందువల్ల మనం అనే భావన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ ఐక్యతా సూత్రాన్ని, సమిష్టి తత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కలిసి రక్షణ పొందుదాం, కలిసి అభివృద్ధి సాధిద్దాం, కలిసి పనిచేద్దాం, కలిసి తేజస్సు పొందుదాం, కలిసి విభేదాలు తొలగించుకుందామని మన శ్లోకాలు చెప్తూ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తున్నారు టీం వర్క్ అని చెప్పని. ఈ మేనేజ్మెంట్ కోర్సులో కూడా ఈ సందర్భంగా మన పండుగలు, మన పబ్బాలు, మన జాతరలు ఇవన్నీ కూడా ఈ భావాన్ని పెంపొందించే విధంగా మన పెద్దలు ఒక మార్గదర్శనం చేశారు. ఎక్కడెక్కడో ఉన్న బంధువులందరూ ఒక దగ్గరికి చేరడం, ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం, ఈ అలై భలై కార్యక్రమం పేరుతో ఆలింగనం చేసుకోవడం, దానిలో ఉన్న స్ఫూర్తి ఏంటంటే మనందరం సోదరులం, హిందువులం, బంధువులం, దేశంలో ఉన్న అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుదాం. దేశ సంరక్షణతో పాటు మన కుటుంబ సంరక్షణ, మన సంరక్షణ కూడా చేసుకుందాం అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మరొకసారి పెద్దలు బండారు దత్తాత్రేయ గారిని నేను అభినందిస్తూ, విజయలక్ష్మికి ఆశీర్వచనం అందజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.